నమస్తే అండి. నేను కృష్ణ ఎస్ఐ మాట్లాడుతున్నాను. రేపు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి మనకి నేషనల్ హైవే 167 ఏదైతే ఉందో రాయచూరుకు రాకపోకలు రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి బంద్ అవుతాయి. బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా ఒక 45 రోజుల పాటు రేపటి నుంచి మార్చి 1వ తారీఖు వరకు మనకు బంద్ ఉంటుంది. ప్రయాణికులు దయచేసి కొంచెం వాళ్ళకు ఆల్టర్నేట్ రూట్స్, ఉదాహరణకు చెప్పాలంటే మన ఇప్పుడు నేషనల్ హైవే 44 నుంచి స్ట్రైట్గా ఎర్రవల్లి చౌరస్తా, పెబ్బేరు ఎర్రవల్లి చౌరస్తా అటు నుంచి గద్వాల్ టు రాయచూరు వెళ్ళగలరని చెప్పని మనవి. అటు కాకుండా ఒకవేళ ఇటు వచ్చినట్టయితే మన ఇక్కడ నుంచి మన తై రోడ్ నుంచి ఈ సైదాపూర్, గూడూరు, గబ్బూరు ఆ ఏరియా నుండి రాయచూరు వెళ్ళవచ్చు. ఒకవేళ ప్రయాణికులు మన రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. రైల్వే స్టేషన్ను ట్రైన్ మార్గం నుంచి పోవడానికి ఉంది. రోడ్డు మార్గం మాత్రం టోటల్గా క్లోజ్ ఉంటుంది 45 డేస్. ఈ అసౌకర్యాన్ని జనాలు కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం మాకు పోలీసుకు సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బి మహాదేవ్, కృష్ణా గ్రామ సర్పంచ్ని. మా గతం నుండి మనకు నేషనల్ హైవే దేశూర్ బ్రిడ్జ్ ఉంది. కానీ సంతోషం ఏంటంటే ఈ బ్రిడ్జ్ కూలిపోతుందని రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ టైం రిపేర్ చేసినప్పుడు ఒక వారం రోజు రోడ్ బంద్ ఉన్నది. కానీ ఈసారి ఏంటంటే 45 డేస్ తీసుకుంటున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే నేషనల్ హైవే ఉంది కాబట్టి అతి తొందరగా మనకు రిపేర్ చేసి ఇచ్చినంటే నేషనల్ హైవే మనకు పోనీకి రానికి అదొక తాబానే ఉంది, వేరే తాబా ఏమీ లేదు. దయచేసి ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉంది, ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఒకటే పార్టీ ఉంది కాబట్టి తొందరగా మనకు ఈ ఒక రిపేర్ చేసి ఇస్తే చాలా మంచిదే. 45 డేస్ అంటే కొంత ఎక్కువ రోజులు అనిపిస్తుంది కాబట్టి పబ్లిక్గా ఇబ్బంది కలుగుతుందేమో మనం అనుకుంటున్నాం. కానీ మీరు పని చేసింది అంటే చాలా సంతోషం పని చేస్తున్నారు. పక్కనే బ్రిడ్జ్ ఇంకొక కొత్త కడుతున్నారు, చాలా రోజుల నుండి కడుతున్నారు. అది కూడా మనకు తొందరగా చేసి ఇచ్చిండ్రంటే చాలా అనుకూలం అవుతుందంటే అని మనం చెప్పగలుగుతాం. విషయం ఏంటంటే మనకు గతం బ్రిడ్జ్ బంద్ అయ్యే ముందునే మనకు రూట్ మ్యాప్ ఇచ్చారు. మక్తల్ దండు మీద నుండి రాయచూరుకి కూడా వెళ్ళొచ్చు, తర్వాత ఇక్కడ అర్షినికి నుండి కూడా రాయచూరుకి వెళ్ళొచ్చు. ఆ రూట్ మ్యాప్ కూడా మనకు చెప్పవచ్చు, చాలా సంతోషమే. ఇంకేంటంటే పోలీసు వాళ్ళు కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనకు సహకరించి నిదానంగా పంపించే ప్రయత్నం చేస్తే చాలా సంతోషం అని మనం